అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మెట్రో టీవీ డిబేట్ హవర్. ఇక గీత దాటితే వేటే, కాంగ్రెస్లో ఇది తరచూ వినిపిస్తున్న మాట. మరి ఎవరు గీత దాటారు, ఎవరిపై వేటు వేస్తారు? ఇన్నాళ్ళు లెక్క ఒకలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత వార్నింగ్ తర్వాత లెక్క మారినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం మాజీ చీఫ్ చిన్నారెడ్డి సైతం క్రమశిక్షణ సంఘం ముందు హాజరు కావాల్సి వచ్చింది. తాను వివరణ ఇచ్చేశానని కొండా సురేఖ అంటున్నారు. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంగతి ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆయన ఎప్పటి నుంచో ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకున్నారు. ఫారిన్ టూర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి తిరిగొచ్చే లోపు కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయా? అసమ్మతి స్వరాలపై నీళ్లు చల్లేస్తారా? కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా స్పందిస్తుందా? రాష్ట్ర నాయకులకు వదిలేసి లైట్ తీసుకుంటుందా? కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? కేడర్కు ఎలాంటి సందేశం వెళ్తోంది? ఈ సమాధానాలపైనే ఈరోజు మనం చర్చిద్దాం. సో ఈరోజు మనతో చర్చలో జాయిన్ అవుతున్నారు క్రాంతి కిరణ్ గారు, కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా పాపారావు గారు, రాజకీయ విశ్లేషకులు, ఫైనల్ గా నరసింహరావు గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికి నమస్కారం అండి. నమస్తే. ఎవరి పాలయ్యిందో ఈ తెలంగాణ అది ఇప్పటి కూడా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచిస్తే ఎవడి పాల ఎస్ పాపారావు గారు చెప్పండి సార్. కాంగ్రెస్ లో పూటకొక పంచాయతీ అవుతుంది. ఇటు చిన్నారెడ్డి గానీ, లేకపోతే కోమటిరెడ్డి గానీ, అటు కొండా సుస్మిత గానీ, అసలు ఏం జరుగుతుంది సార్? అసలు గాంధీ భవన్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒకవేళ ఇది సెటిల్ అవ్వాలంటే ఏ విధమైనటువంటి చర్చ అయితే బెటర్ అంటారు? పేరు మీద వెనకాల బ్యాక్గ్రౌండ్ లో తీసేయమనండి, ఆ వీడియో, ఆ సౌండ్ తీసేయమనండి. ఎస్ పీసీఆర్ అయితే చెప్పండి. ఎస్ కంటిన్యూ చేయండి పాపారావు గారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు అంతర్గతంగా బయట కూడా ఓ సంక్షోభం. అంటే బయట వాతావరణం ఏమాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేదు. బయట ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు జనాల నుంచి ఉన్నాయి. దానిలోనే అంతర్గతంగా కూడా వాళ్ళకి సర్వైవల్ ఇష్యూస్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకత అయితే భారీ ఎత్తున ఉంది కాబట్టి పార్టీలోనే సరే వాళ్ళ లోపల మేనేజ్మెంట్ కూడా సరిగ్గా జరగలేదు అనేది. ఎందుకంటే కొండా సురేఖ గారి దగ్గర నుంచి ప్రశ్నించు కుమార్తె, కొండా సురేఖ గారి కుమార్తె అమ్మాయి ఓపెన్ గా మాట్లాడేసింది కదా, చాలా విషయాలు ఓపెన్ గా మాట్లాడింది. అయితే కొండా సురేఖ గారికి నోటీస్ ఇస్తామని దాని మీద అయితే ఇక్కడ ఆమె చెబుతుంది ఏంటంటే, కొండా సురేఖ గారు నాకెలా ఇస్తారు, నాది మా అమ్మాయి ఏదో మాట్లాడితే నేనేం చేస్తాను. అది నిజమే కదా, నా ఉద్దేశం కూడా అది నిజమే. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు పిల్లలకి ఎవరు చెప్పేటట్టు ఉంది, ఎట్లా చెప్తాం మనం? ఈరోజు వాతావరణం మారింది కదా, సమాజం చాలా మారింది. అమ్మాయి మైనర్ కాదు, మైనర్ అయితే కొండా సురేఖ గారి బాధ్యత. అమ్మాయి మేజర్ అమ్మాయిని, మేజర్ అయిన తర్వాత 18 ఏళ్ళు దాటిన అమ్మాయి ఏం మాట్లాడినా తల్లిదండ్రుల బాధ్యత అంటే మనం కుదరదు కదా, అది అవ్వదు. కాబట్టి కొండా సురేఖ గారిని గతంలో వాళ్ళకి ఏదో ఫ్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి కుదరదు. గతంలో కూడా కొండా సురేఖ గారి కుమార్తె మాట్లాడున్నారు ఓపెన్ గా. సరే, ఇక ఆ మాట్లాడటంలో ప్లస్ కూడా ఉంటుంది ఒకసారి. ఎందుకంటే పిల్లి మెడలో గంట ఎవరు కడతారు, రాజుగారికి బట్టలు లేవు అనే మాట చిన్నపిల్లాడు మాట్లాడే కథలన్నీ విన్నాం కదా. కాబట్టి ఏంటంటే అది వయసు తక్కువ ఉన్న వాళ్ళకే సాధ్యం ఓపెన్ గా ధైర్యంగా మాట్లాడగలగటం. వయసున్న పెరిగిన వాళ్ళకి చాలా డిప్లొమసీలు లౌక్యాలు వస్తాయి కాబట్టి దానికి అతీతంగా మాట్లాడింది ఆ అమ్మాయి. సరే, దాని విషయంలో అమ్మాయిని ఏమి చేయలేనప్పుడు కొండా సురేఖ గారిని కూడా ఆమె చెబుతుంది కరెక్టే, సహజ న్యాయ సూత్రాలకి కుదరదు. ఆ అమ్మాయి ఏదో మాట్లాడితే అన్నీ చేయమంటారు అనేది కూడా పాయింటే. ఒకటి. రెండోది ఏంటంటే చిన్నారెడ్డి గారు మాట్లాడింది. చిన్నారెడ్డి గారు నేను ఎప్పుడు జీవన్ రెడ్డిని అయ్యేవాడిని వచ్చుకుంటున్నాను అన్నట్లు అన్నారు. అలాగే కోమటిరెడ్డి రాజు గారు కూడా చాలా విమర్శలు చేశారు. కాంట్రాక్టర్ల పాలన వద్దు అన్నట్లు, ఆంధ్ర పాలన నడుస్తుంది, అది మేజర్ ఇష్యూ. ఆంధ్ర పాలన ఇది జనాల్లో కూడా బాగా సింక్ అయిన ఇష్యూ. ఆంధ్ర నుంచి గైడెన్స్ వస్తుంది, ఇక్కడ నడుస్తుంది అదేననేది. అలాగే మూడోది ఇంకోటి మామూలుగానే ఇక ఇట్లా పార్టీ గురించి ఆయన కఠినంగానే మాట్లాడారు. సరే, ఇప్పుడు దానిలో మళ్ళీ ఎంక్వైరీలు అని చెప్పి గీత దాటద్దు క్రమశిక్షణ. సరే, గతం నుంచి కూడా కంచె చేను వేసినట్టుగా గీత పాలకులు, మరి మీరు మీ పార్టీయే చాలా సందర్భాల్లో మీ పార్టీ చేసిన వాగ్దానాలు, ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలు కూడా మీకు హద్దే, అవి పాటించాలి చేయాలనేది మీకు ఉన్నది. 6 గ్యారంటీలు ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి, దాన్ని పదే పదే ఉల్లంఘిస్తున్నారు కదా. మీరు ఇప్పుడు గీత దాటం గురించి మీరు మాట్లాడే ముందు పార్టీ పరంగా మీరు జనాలకి కూడా చేయాల్సినవి చేయకుండా ఉన్నారు అనేది, పాలన విఫలమైంది అనేది కూడా ఉంది. అందుకని ఏంటంటే ఇదంతా ఒక పెద్ద క్రైసిస్ యాక్చువల్ గా నడుస్తుంది. ఏంటంటే తర్వాత రెండోది రేవంత్ రెడ్డి గారు అమెరికా వెళ్ళారు, అది బ్రిటన్ వెళ్ళారు. అమెరికా వెళ్ళొద్దని చెప్పి అక్కడి నుంచి తాకి తీస్తే వెనక్కి వచ్చేసే పరిస్థితి.
దాని వెనక కూడా ఏముందనేది మనకి తెలియదు. చాలా చాలా చిన్న విషయం కాదు, అది చాలా పెద్ద విషయం. ఒక ముఖ్యమంత్రిని ఒక దేశానికి వేరే దేశానికి వెళ్ళొద్దని చెప్పడం పెద్ద విషయం. ఎందుకంటే దాని వెనక ఏముందనేది మనకి తెలియాల్సిన అవసరం కూడా ఉంది. రెండోది ఏంటంటే ఇక్కడ నేను అనేది, గతంలో మోడీ గారు ఎన్నో దేశాలు వెళ్ళారు కదా, ఆయన నెల పోతుంటారు అనేది, చాలా చాలా దేశాలు తిరిగారు. ఆయన తిరిగినంత ఎవరు తిరిగారు? మరి ఆ రోజు పోయి అమెరికాలో హౌడీ మోడీకి ప్రచారం కూడా చేశాడు ఆయన, ఎన్నికల ప్రచారం లాగా హౌడీ మోడీ అని. మరి అంత దూరం ఆయన పోయినప్పుడు మరి ఇప్పుడు ఈయన చేసిన తప్ప అంతకంటే పెద్దదా ఏంటి అనేది కూడా జనానికి అయితే ట్రాన్స్పరెన్సీ అవసరం. అంతర్గత భద్రత పేరుతో ఇంకోటి, అంటే అంతర్గత భద్రతకి ముప్పు కలిగించే విధంగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారనే దాని అర్థం. ఇంకో సమస్య తెస్తున్నారు, భద్రతా సమస్య. కాబట్టి అది అంత విషయంగా ఉంటే అది చర్య మీరు రేవంత్ రెడ్డి మీద తీసుకుంది. లేదంటే ఓపెన్ గా జనానికి చెప్పాల్సి వస్తుంది. ఎందుకు కాదన్నది కూడా, అది కూడా బీజేపీకి కూడా అవసరం చెప్పాలి. జనాల్లో కూడా సందేహాలు ఉంటాయి. మీరు అన్ని దేశాలు తిరుగుతున్నారు, మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తున్నారు, రేవంత్ రెడ్డి గారిని ఎందుకు వద్దన్నారు అనేది కూడా ప్రశ్న ఉంటుంది ఖచ్చితంగా. సో ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంది. అది ఏ రకంగా సంక్షోభం పరిష్కారం అయినా కానీ ఇప్పుడైతే భవిష్యత్తు లేదు కాంగ్రెస్ పార్టీకి. సమీప భవిష్యత్తులో అయితే దానికి భవిష్యత్తు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. మిగిలింది ఇంకా సగం పరిపాలన మిగిలింది, 2.5 ఏళ్ళు కూడా మిగల, 2 సంవత్సరాల 4 నెలలు మిగిలింది. ఈ టైంలో వాళ్ళు ఏమన్నా సర్దిద్దుకొని కొంత పట్టాలు ఎక్కించుకోగలిగితే గౌరవనీయంగా ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్ కైనా అని అనుకుంటున్నాను. అంటే పాపారావు గారు చెప్పండి. ఇప్పటికే దీనిపైన కొండా సురేఖ గారు స్పందించారు. ఆవిడ పూర్తిగా మేజర్, ఆ మాటలు ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే, దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని కూడా చెప్పేసింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఇతర ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఎందుకు ఇంత అసంతృప్తిగా ఉన్నారు? అసలు నిజంగా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారా, లేకపోతే దీని వెనుక ఎవరైనా నుండి ఖచ్చితంగా మీరు స్పందించాలి, దీనిపైన ఆవిడ్ని ఖండించాలి అని ఇలాంటి ప్లానింగ్ ఏమైనా జరుగుతుందంటారు? ఎలా చూడాలి దాన్ని? కాంగ్రెస్ లో మీరంటుంది ఒక 20 మంది ఎమ్మెల్యేలు ఎవరో మొబైలైజ్ అయ్యి చేసి మాట్లాడారనేదే కదా. మిగతా మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 69 సుమారుగా 65, 69 ఉంది, 64, 65 ఉన్నాయి. మరి అట్లాంటప్పుడు వాళ్ళంతా రాలేదు కదా, సుమారుగా 30-40 మంది రాలా, సగం వచ్చింది 1/3 ఉన్న వాళ్ళల్లో. వాళ్ళే మాట్లాడారు ఆమెని. అంటే ఎవరికైనా ఇప్పుడు అది కూడా కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ కూడా కాదు కదా ఎమ్మెల్యేలు. కాబట్టి ఏంటంటే అది కూడా అన్యాయమేననేది ఆమె అనేది నాకైతే ఏకీభావం ఉంది. ఆమె ఇప్పుడు ఎక్కడ బయట చెప్పుకుంటుందా ఇంట్లో చెప్పుకుంటుందా అన్నట్టు ఉంటుంది కదా ఆమెకైనా సమస్య. ఆమె ఎట్లా మరి బయట ఇప్పుడు ఆమె వరకు ఆమె చేస్తే సజాయిషి అడగచ్చు, కానీ వాళ్ళ పిల్లలు ఏదో చేశారని వాళ్ళని, అది కూడా మేజర్ అయిన పిల్లలు, చిన్న పిల్లలు అయితే, మైనర్లు అయితే ఇప్పుడు బైక్ ఇస్తాం, మైనర్లకు బైక్ ఇస్తే మన మీదే వస్తుంది కేసు అంతే. కాదు మేజర్ ఎవడో పోయి గుద్దుతాడు, కొడుకో కూతురో యాక్సిడెంట్ చేస్తారు మన పిల్లలు, మనకెట్లా సంబంధం? అది మనల్ని కూడా తీసుకెళ్లి జైల్లో పెడతామంటే కుదరదు కదా. అట్లాగే ఉంటది. మేజర్ ఏమంటాం అంటే అన్ని రకాల వాళ్ళకి వాళ్ళే బాధ్యులు ఏ పనులు చేసుకున్నా. ఇది అందుకనే ఏంటంటే ఓకే క్రాంతి గారు, వినపడుతున్నట్లేదు. క్రాంతి గారు చెప్పండి. ఇప్పటికే కొండా సురేఖ వివరణ ఇచ్చారు కాబట్టి దాంతో ఇప్పుడు కాంగ్రెస్ తృప్తిగా ఉందా లేదా? మీ అభిప్రాయం ప్రకారం ఏం చెప్తారు? మీరు కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి. సో కొండా సురేఖ గారి వివరణని ఎలా చూస్తున్నారు మీరు? పెద్దలు పాపారావు గారికి, నరసింహారావు గారికి మీకు నమస్కారం. ముందుగా యాక్చువల్ గా పార్టీ విషయానికి వస్తే ఇక్కడ పార్టీ ఇంట్రెస్ట్ వేరుంటది, పర్సనల్ ఇంట్రెస్ట్ వేరుంటది. మీరు అన్నట్టు, పాపారావు గారు అన్నట్టు సురేఖ గారు వారు మాట్లాడిచ్చురు అని కొన్ని వస్తా ఉన్నాయి. కొంతమంది ఏమో వారే చెప్పారు స్వయంగా, కొండా సుష్మిత గారు కూడా ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్ అని చెప్పారు. పర్సనల్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు దాని మీద అంటే పార్టీ మీదకి ఏదో తీసుకురావాలనేది, పార్టీ భవిష్యత్తును ఏదో తీసుకుపోయే ప్రయత్నం ఎవరు చేసినా అది తప్పు. విషయం ఏంటంటే ఇక్కడ నేను అన్నట్టు, పెద్దలు అన్నట్టు పార్టీకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలు క్రమశిక్షణ కమిటీ అనేది చూసుకుంటుంది. క్రమశిక్షణ కమిటీలో ఎవరేం మాట్లాడుతూ ఉన్నారు, పార్టీ కోసం మాట్లాడుతూ ఉన్నారా, వ్యక్తిగత స్వలాభం కోసం మాట్లాడుతూ ఉన్నారా, ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడుతూ ఉన్నారా, లేదంటే వాళ్ళ స్వలాభం కోసం మాట్లాడుతూ ఉన్నారా అనేది. నిజానికి కొండా సురేఖ గారు కానీ, అక్కడ కొండా మురళి గారు కానీ, వాళ్ళకు ఒక పట్టు ఉంది పార్టీ పరంగా కానీ, ప్రజలలో కానీ ఒక మంచి ఇమేజ్ ఉన్న పర్సన్స్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొండా సుష్మిత గారు ఏదైతే మాటలు మాట్లాడారో, సరే రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడినందుకు, గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడినందుకు
మీరు సపరేట్ గా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడితే అదొక పద్ధతి అవుతుంది. సో ఇప్పుడు ఇది ఎక్కడికి దారి తీసిందని అంటే కొండా సురేఖ గారే మాట్లాడిచ్చారు అనే దగ్గరకు వచ్చింది. వారికి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు, ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు కూడా ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. ఒక పార్టీలో మంచి బాధ్యతలు ఉన్నాయి, పార్టీలో బాధ్యత ఉంది. ఉమ్మడి వరంగల్లో ఒక కీలక నేతగా పేరొందిన నేతగా పేరుంది. సో ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నాం, మనం ప్రతిపక్షంలో లేము. సో మీకు ఏ సమస్య ఉన్నా మనం ఒక అడుగు అంటే కుటుంబ పరంగా నేను పర్సనల్ గా చెప్తున్నా. నేను ఇప్పుడు ఎవరి అభిప్రాయాలు వారి అండి. ఇప్పుడు నేను ఒక అభిప్రాయం చెప్తున్నా, మా ఎమ్మెల్యేలు ఒక అభిప్రాయం చెప్తారు. నేననేది ఎటు పోయినా పార్టీకి నష్టం కలగొద్దు, పార్టీలో ఉన్న వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబానికి నష్టం కలగొద్దు. ఇప్పుడు నేను పేర్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది మన రాష్ట్రంలోనే ఎంపీలు కావచ్చు, వాళ్ళ కుటుంబంలో నాన్నగారు వేరే పార్టీలో ఉన్నా కూడా వారి తనయులు కావచ్చు, ఇంకా ఇంకా వేరే వేరే పార్టీల్లో ఉండి వాళ్ళ రాజకీయ అంశాలలో వాళ్ళు బిజీగా ఉంటారు. వాళ్ళ రాజకీయం వాళ్ళు చేసుకుంటారు, వారి విమర్శలు వాళ్ళు చేసుకుంటారు. సో ఇక్కడ ఏమైతుందనంటే కుటుంబంలో ఉన్నప్పుడు కుటుంబ గౌరవ బాధ్యతలు, వారి బాధ్యతల వరకు ఉన్నప్పుడు మీరు కూడా బాధ్యతగా వ్యవహరిస్తే కొంచెం మంచిగా ఉంటది. సో ఇదంతా ఎట్లయితుందనంటే పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉంటుందో పెద్దలందరూ చూసుకుంటారు. ఇక మీకు తెలియని విషయం కాదు, కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ కొన్ని ఉంటాయి, కొన్ని నడుస్తా ఉంటాయి. ఎందుకంటే ఇక సముద్రం అంత పార్టీ ఉన్నప్పుడు ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చకపోవచ్చు, ఒకరికి నచ్చొచ్చు. కాకపోతే అల్టిమేట్ ఏంటంటే అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రజల కోసం పనిచేస్తా ఉండాలా, పథకాల కోసం పనిచేస్తా ఉండాలా, ప్రజలే సంక్షేమము, ప్రజల అభివృద్ధి. సో ఇట్లా ఇట్లా ముందుకు పోతే బాగుంటది. సో నేను ఏమంటున్నా అంటే ఆ పార్టీలో ఉన్న నాయకులకు కానీ, కొండా సుష్మిత గారు కానీ మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు పార్టీ టికెట్ ఇచ్చే టైంలో ఇవ్వకపోతే మీరు ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేస్తారా లేకపోతే ఇంకెలా కంటెస్ట్ చేస్తారా అనేది వారి ఇష్టము. ఎట్ ద సేమ్ టైం కొండా సురేఖ గారు కూడా దీనికి నాకు ఏ సంబంధం లేదని స్టేట్మెంట్. అంటే క్రాంతి గారు, యా ఓకే, మీ అభిప్రాయం ప్రకారం చెప్పండి. ఇంకా ఎలక్షన్స్కి సుమారు 2 years ఉంది, ఇంకా ఇప్పటికీ ఇంకా చాలా టైం ఉంది. సో ఇంత తొందర ఒక ప్రజావేదిక పైన అంతమంది ముందు నెక్స్ట్ పరకాల నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ ఈయనకే వెళ్తుంది అని ఒక ముఖ్యమంత్రి అంత తొందరగా చెప్పడం ఎందుకు? ఎందుకంటే చాలా మంది ఆశావాహులు ఉంటారు కదా ఒక నియోజకవర్గం దగ్గర పార్టీకి పనిచేస్తున్నప్పుడు. సో ఏమైనా డిసిజన్స్ ఉంటే ఆ టైంలో చెప్పొచ్చు కదా. ఇంత ముందు చెప్తే అక్కడ స్థానికంగా ఉన్న ఆశావాహులకు కూడా డిస్టర్బ్ అవుతుంది కదా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పరకాల, మొత్తం ఏ నియోజకవర్గంలో చూసుకున్నా కూడా ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అంటే ఇప్పుడు ఎట్లుంటారండి, సరే అక్కడ చెప్పినంత మాత్రాన పార్టీ ఎవరి సొంతం కాదండి. అంటే అక్కడ ఆ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు అంటే మళ్ళీ మీరు నెగిటివ్ తీసుకోపోదు దీన్ని, ముఖ్యమంత్రి మాటకి విలువ ఉండదా అనే నెగిటివ్ కోణంలో కాదు కానీ ఉంటది. ఇప్పుడు వాళ్ళు టికెట్ ఆశావాహులు అనేటోళ్ళు ఉంటారు. సరే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఆ మాట అన్నప్పుడు వీళ్ళకి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్ గా కలవాలి, సార్ మేము అక్కడ పోటీ చేయాలనుకుంటున్నాం కదా అనేది. ఇప్పుడు ఇదంతా పార్టీలో అంతర్గతంగా జరగాల్సిన అంశాన్ని తెర మీద జరుపుతారు. సో మీరు ఇప్పుడు వేదిక అన్నారు, ఆ వేదిక ప్రభుత్వ వేదిక కాదు. వారు మాట్లాడిన మాటలు పార్టీకి గాని ప్రభుత్వానికి గాని సంబంధం లేదు. ఎస్ వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ కుటుంబానికి ఒక ఇమేజ్ ఉంది కాబట్టి వెనకాల కొండా సురేఖ గారి ఇమేజ్ కానీ అవన్నీ ఉండొచ్చు. సో నేను ఏమంటున్నా అంటే ఇంకా ఎలక్షన్స్ ముందు ఉండొచ్చు, దానికంటూ ఒక స్టేట్మెంట్ కొంచెం ముందు స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇవ్వచ్చు. బట్ దానికి అపీల్ పోవడానికి అయితే యాక్సెస్ ఉంటది కదా. సో ఇక్కడ నేను అనేది ఏంటి అని అంటే కొండా సురేఖ గారు క్రమశిక్షణ కమిటీకి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు, ఆ మాటలకు గాని నాకు గాని ఎట్లాంటి సంబంధం లేదు అని ఒక క్లారిటీ ఇచ్చారు. మరి క్రమశిక్షణ ఏం చేస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. సో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని పాపారావు గారు ఇంత ముందుగా అన్నారు. అంటే ఓకే, ఇగో ప్రజలు వద్దు అనుకుంటే ఏ ప్రభుత్వానైనా దించగలుగుతారు, ప్రజలు కావాలనుకుంటే ఎవరికైనా భవిష్యత్తు. డెఫినెట్లీ ఏ అసమ్మతి అనేది ఏ ప్రభుత్వం మీదైనా ప్రజలకు ఉంటది. ఎందుకంటే అది మీరు ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి పై లెవెల్ నుంచి చూసినా గ్రౌండ్ లెవెల్ నుంచి చూసినా
ఇప్పుడు విద్యా వ్యవస్థను తీసుకోండి. విద్యా వ్యవస్థ ఒక రాష్ట్రంలో బాగుపడగానే పక్క రాష్ట్రాల్లో బాగుపడ్డట్టు కాదు, దేశం బాగుపడ్డట్టు కాదు. సో ఈ రాష్ట్రానికి దాన్ని కొంచెం మంచి పరంగా తీసుకొని దేశ రాజకీయాల్లో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు చేంజ్ చేస్తే పైనుంచి కింది దాకా వస్తుంది. సో అట్లుంటే నేను ఏమంటున్నా అంటే పార్టీ భవిష్యత్తు గాని అధికార భవిష్యత్తు గాని ప్రజలు నిర్ణయించే హక్కు ఉంది. ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చినా స్వీకరించాల్సిన బాధ్యత కూడా నాయకులకు ఉంది. ఎస్, ఓకే ఓకే క్రాంతి గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సో ప్రస్తుతం మనతో రాజకీయ విశ్లేషకులు ఉన్నారు నరసింహారావు గారు. ఎస్ నరసింహారావు గారు, సార్ ఇప్పటికీ కొండా సురేఖ గారు బయటికి వచ్చి చెప్పినప్పటికీ కూడా అసలు కొండా సుస్మిత మాట్లాడినటువంటి మాటల వెనుక కొండా ఫ్యామిలీ ఉంది, కొండా దంపతులు ఉన్నారనే ఆరోపణలు ఇంకా వినిపిస్తున్నాయి. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు, దాన్ని ఎలా చూడాలి? ఎందుకంటే గతంలో కూడా ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడారు ఆవిడ. సో అప్పటికీ ఖండించకుండా ఇప్పటికీ ఖండించకుండా, సో దీని వెనుక కొండా దంపతులు ఉన్నారని చెప్పుకోవచ్చా? అక్రమ్ గారు, మీకు, పాపారావు గారికి, క్రాంతి గారికి అందరికీ కూడా శుభ సాయంత్రం. మనం ఈ విషయాన్ని అంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయంగా చూడాలా, లేకపోతే ఇది కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది కాబట్టి ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశంగా చూడాలనేటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలించి చేసినట్లయితే, మొదటిది ఇక్కడ కొండా సురేఖ, రేవంత్ రెడ్డి రెండు భాగాలుగా ఈ విషయాన్ని చూసినట్లయితే ఎవరు గీత దాటారు? ఇందాకే మన మిత్రుడు క్రాంతి చెప్పారు, మీరు అడిగారు, మీరు ఎన్నికలకు ఇంకొక 2 సంవత్సరాల ముందే ముఖ్యమంత్రి పలానా నియోజకవర్గంలో పలానా క్యాండిడేట్ ని ప్రకటించొచ్చా అనేటువంటిది. కాంగ్రెస్ పార్టీని మనం 1952 నుంచి అంటే మొట్టమొదటిసారిగా జరిగిన దగ్గర చూసినట్లయితే 1989 వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో ఏ ఒక్క వ్యక్తిని కూడా ఎక్కువగా ఎదగనివ్వలేదు. కారణం ఏంటంటే వాళ్ళకు ఆ కుటుంబం మీద వాళ్ళకు ఉండేటువంటి ఒక ఇన్సెక్యూరిటీ కావచ్చు. ఎవరన్నా పొరపాటున ఎదుగుతున్నారంటే ఆ వ్యక్తికి ప్రత్యామ్నాయంగా ఇంకొక వ్యక్తిని తయారు చేసుకుంటూ వాళ్ళల్లో వాళ్ళకే ఒక రకమైనటువంటి మనస్పర్ధలు, గ్రూపు రాజకీయాలకు పార్టీ అధిష్టానమే దీనికి ఉసిగొల్పినటువంటి చరిత్ర 52 నుంచి 89 వరకు ఆ పార్టీకే ఉంది. దీనికి కారణం అంటే దీనికి ఒక పెద్ద ఉదాహరణ ఏంటంటే ఆ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థికి ఎవరైతే ముందు ప్రపోజ్ చేసి నామినేట్ చేశారో తర్వాత కాదు అని ఇంకొక అభ్యర్థిని ప్రకటించినటువంటి సందర్భం మనం వివిగిరికి సంబంధించినటువంటి విషయం చూస్తాం. ఈ క్రమం నుంచి ఇందాక పాపారావు గారు అన్నట్టుగా దేశవ్యాప్తంగా పార్టీ రకరకాల కారణాల వల్ల క్షీణిస్తూ వస్తుందని చెప్పేసి దానికి నేనేమో ఇందాక 89 ఉదాహరణ తీసుకున్నా. 89 తర్వాత అంటే రాజీవ్ గాంధీ హత్య జరిగిన తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో అంటే 99 తీసుకోండి, మీకు ఢిల్లీలో వరుసగా షీలా దీక్షిత్ 15 సంవత్సరాలు 3 టర్ములు షీలా దీక్షిత్ నుంచి టచ్ చేయలేదు. అట్లాగే మధ్యప్రదేశ్ లో దిగ్విజయ్ సింగ్ 2 టర్మ్స్ నుంచి టచ్ చేయలేదు. మన దగ్గర కూడా దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి విమాన ప్రమాదంలో మరణించారు, కానీ మరణించకుండా ఉండున్నట్లయితే ఎంత అసెంబ్లీస్ ఉన్నా ఆ టర్మ్ ఆయన కొనసాగే ఉండేవాడు. మనం అట్లా అనుకుందాం. అట్లా చూసుకున్నట్లయితే ఎక్కడో దగ్గర ఇప్పుడు మొన్న సిద్ధరామయ్య తీశారు, తర్వాత అట్లే. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డిని టచ్ చేసేటువంటి ధైర్యం కాంగ్రెస్ కుందా అంటే ఇప్పుడు చాలా మంది మన మీడియా సర్కిల్లో, పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే కొండా సురేఖ వెనకాతల కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఉంది, అధిష్టాన వర్గమే దీన్ని ఆడిస్తుంది అని. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మనందరికీ తెలుసు. అంటే కాంగ్రెస్ ఇచ్చింది, బీజేపీ సపోర్ట్ చేసింది, బిల్లు పాస్ చేయడానికి టిఆర్ఎస్ కొట్లాడింది. కానీ ఇచ్చిన పార్టీ పక్కకు పోయింది, సపోర్ట్ చేసిన పార్టీ పక్కకు పోయింది, కొట్లాడిన పార్టీ 2 టర్ముల అధికారంలో ఉంది. ఈ 2 టర్ముల అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము తెలంగాణ తెచ్చామని ధైర్యంగా ప్రజల ముందుకెళ్ళి దాన్ని ఓన్ చేసుకోలేక 2 టర్ములు ఓడిపోయారు. 3వ టర్మ్ లో రేవంత్ రెడ్డి అనబడేటువంటి ఒక చరిష్మా అనుకోండి, ఏమని అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, వచ్చాడు, ధైర్యంగా అందరినీ కూడగొట్టాడు, టిఆర్ఎస్ ని ఫైట్ చేశాడు, వ్యతిరేకంగా టిఆర్ఎస్ ని ఓడగొట్టి అతను అధికారంలోకి వచ్చాడు. నేను ఇవి ఎందుకు చెప్తున్నానంటే మొన్న జూలై నెలలో పాపారావు గారు కూడా బాగా అబ్జర్వ్ చేసి ఉండాలి. గత ఏప్రిల్ 14-15 అంటే బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి డీలిమిటేషన్ బిల్లు వీగిపోయిన దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే
మళ్ళీ డీలిమిటేషన్ బిల్లు ఎప్పుడో వస్తుంది, తెర మీదకి వస్తుంది, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెడతారా అంటే బెంగాల్ ఎన్నికల తర్వాత ప్రత్యేక సమావేశాలు పెడతారా, వాళ్ళ బలం పెరిగింది. ఈ నేపథ్యంలో అనేటువంటి సందిగ్ధం నడుస్తున్నటువంటి దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి సందర్భంలో ఖమ్మంలో జూలై 1st వీక్ ఖమ్మంలో మన ముఖ్యమంత్రి గారు డీలిమిటేషన్ జరుగుతుంది, జమిలీ ఎన్నికలు వస్తాయి, 2029లోనే మన అసెంబ్లీకి సభకు ఎన్నికలు జరుగుతాయని ఒక ప్రకటన చేశాడు. ఒకవైపు డీలిమిటేషన్ వ్యతిరేకించాలని రాహుల్ గాంధీ తమిళనాడు మిగతా ప్రాంతాల్లో రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సైలెంట్ చేస్తున్నటువంటి సమయంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర నాయకుడు ఈ రకంగా డీలిమిటేషన్ కు మద్దతు ఇస్తున్నటువంటి మాటలు మాట్లాడినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అతని పిలిచిగా సంజాయిషి అడగలేదు, వివరణ అడగలేదు, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడావని. కారణం ఏంటంటే అతను నరసింహరావు గారు ఒక్క నిమిషం, అదేవిధంగా ప్యానల్ సభ్యులందరికీ ఒక్క నిమిషము. ఇదే ఇష్యూ పైన క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి గారు మాట్లాడుతున్నారు లైవ్ లో. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో విందాం, మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. ఎస్ పీసీఆర్ మల్లు రవి గారు ప్లే చేయండి. ప్రజాపాలన వచ్చిందని మా పూర్తి నమ్మకం. ఈ కాంగ్రెస్ పార్టీ వల్లనే మాకు నమ్మకం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కూడా సోనియా గాంధీ కాంగ్రెస్ వల్లనే వచ్చిందని. మొత్తం భారతదేశానికి స్వతంత్రం కూడా కాంగ్రెస్ పార్టీకి ద్వారానే వచ్చిందని మీకు తెలుసు, మాకు తెలుసు. అందువల్ల మేము ప్రతి చర్య కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తుని, దానికి ఏ రకమైన నష్టం జరిగినా దాని ద్వారా ప్రజలకు నష్టం జరిగింది కాబట్టి ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి మంత్రిగా ఉన్న మన కొండ సురేఖ గారికి కానీ, కేబినెట్ ర్యాంకులో ఉన్న చిన్నారెడ్డి గారికి కానీ ఈ నోటీసులు ఇవ్వటం జరిగింది. మాకు వ్యక్తిగతంగా వీరంటే గౌరవం ఉంది, కానీ పార్టీకి నష్టం జరుగుతుందని కంప్లైంట్స్ రావటం వల్ల ఆ కంప్లైంట్స్ మీద నోటీసులు ఇచ్చి మరి ఇప్పుడు జరిగిన విషయాలన్నీ మీ దృష్టికి తీసుకుని రావటం జరిగింది. ఇవి మా డిసిప్లినరీ కమిటీకి సంబంధించిన విషయాలు. ఇంకొక విషయం, ఇది కాకుండా మంచి విషయం, అంతే కదా. నిన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూర్చొని వారు మాట్లాడిన వాటన్నిటినీ కంప్యూటర్లో పెట్టి మేము నలుగురు అక్కడ గంటసేపు విని విశ్లేషణ చేసి అందువల్లనే పోస్ట్పోన్ చేశాం. ఎమ్మెల్యేలు ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా మీరు చెప్పిన మీరు చెప్పినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా వచ్చింది. మరి నేను డిసిప్లినరీ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు వీటన్నిటి మీద నా కంప్లైంట్స్ కుప్పతెప్పలకు వచ్చినాయి. ఇక్కడ నుంచి నా దగ్గరకు రాలేదనేది ఇంతకుముందు మిత్రులు నాకు వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, మళ్ళీ అదే చెప్తున్నాను. అట్లని రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన కంప్లైంట్స్ నాకు తెలియదని కాదు, నేను వెళ్ళలేదని కాదు, కానీ దానికి ఒక ప్రొసీజరల్ దానివల్లే ఆగింది. ఆ ప్రొసీజరు మీరు అడిగినట్టుగా సూమోటోగా చేస్తూ పోవటం కాకుండా సో ఎస్ చూశారు కదా, అటు ఆ మల్లు రవి మాట్లాడుతూ కూడా మొత్తంగా వాళ్ళని సముదాయిస్తున్నాము అన్న రీతిలోనే మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడ కూడా అసలు ఈ గొడవలు ఇంతటితో ఎండుకాటు పడతాయి అన్నట్టుగా కూడా ఎక్కడ కనిపించట్లేదు. సో ఎస్ నరసింహరావు గారు కంటిన్యూ చేయండి. అయితే ఈ నేపథ్యంలో
కొండా సురేఖ వెనకాతల కాంగ్రెస్ అధిష్టానంలో ఉండి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఏదైనా చేయిస్తుంది అనుకోవటం మనం అది ఒక భ్రమ అనుకోవచ్చు. అట్లాగే ప్యారలల్ గా సురేఖ విషయానికి వచ్చినట్లయితే సురేఖకు ఇలా పార్టీ లైన్ దాటి ముందుకొచ్చి మాట్లాడటం అనేటువంటిది ఇది మొదటి కాదు, ఇది చివరి కాదు. గతంలో అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం మీద మాట్లాడింది, అట్లాగే మన ఈ కొండా సురేఖ కూతురు రేవంత్ రెడ్డి మీద కూడా ఇలాగే మాట్లాడినటువంటి చరిత్రను మనం చూసాం. కాబట్టి ఇప్పుడు కూడా మాట్లాడింది. అయితే ఇప్పుడు మనం ఇందాక పాపారావు గారు ఏమన్నారంటే ఒక ఆవిడ మైనర్, అంటే ఆవిడ స్వతంత్రంగా 18 సంవత్సరాలు నిండినాయి కాబట్టి ఆ తన యొక్క భావాన్ని వ్యక్తపరిచేటువంటి హక్కు ఆమెకు ఉంటుంది అనుకున్నాం. పాపారావు గారికి తెలుసు, ఒక ఇంట్లో ఇదే కరీంనగర్ జిల్లాలో 2 పూర్తిగా వైరుధ్యమైనటువంటి భావజాలంతో పెరిగినటువంటి వాళ్ళు సిహెచ్ రాజేశ్వరరావు, సిహెచ్ విద్యాసాగర్ రావు. ఒకరు సిపిఐలో పెరిగారు, ఒకరు భారతీయ జనతా పార్టీలో పెరిగారు. ఇద్దరు అన్నదమ్ములైనప్పటికీ కూడా ఎవరి భావాలను వాళ్ళు స్పష్టంగా ప్రకటించుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం. కానీ ఇక్కడికి వచ్చేవరకు ఏంటి, ఇప్పుడు కొండా సురేఖ ఏదైతే పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుందో ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని కొండా సురేఖ కూతురు దుర్భాషలు ఆడిన సమయంలో, వాళ్ళు విమర్శ చేసినటువంటి సమయంలో కొండా సురేఖ అది ఆవిడ వ్యక్తిగత నిర్ణయమే లేకపోతే వ్యక్తిగత అభిప్రాయం చెప్పిందన్నది, కానీ మా నాయకుడిని అలా అనేటువంటి అధికారం ఆమెకు లేదు అని బయట పార్టీల వాళ్ళని ఎట్లయితే విమర్శించిందో తన కూతురుని కూడా అలాగే విమర్శించి ఉన్నట్లయితే అసలు చర్చ డొక్కిపోయేది. సరే, తర్వాత కారణాలు ఏమన్నప్పటికీ కూడా వెనకాతల ఉండి ఇంకెవరన్నా ఉండి ప్రోత్సహించారనేటువంటి విషయాలు మనం అన్నిటినీ చూసుకున్నప్పటికీ కూడా ఇది ఒక టీ కప్పులో తుఫాన్ లాంటిదే తప్ప ఇప్పటికీ దీని మీద ఆ పక్షానికో ఈ పక్షానికో కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేయడం కానీ, లేకపోతే సస్పెన్షన్ చేయటం కానీ, లేకపోతే ఇంకోటి కానీ చేస్తుంది అనుకోవటటువంటి స్థితిలో ఇప్పుడైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు. ఇప్పుడు మనకు మల్లి రవి గారు చెప్పినటువంటి దాన్ని బట్టి కూడా ఆ సమస్యని ఇంటర్నల్ గా పరిష్కరించుకుంటా ఉన్నారు. రేపు మన సురేఖ వచ్చి రేవంత్ రెడ్డి గారు విమానాశ్రయానికి రాగానే ఒక బొకే ఇచ్చేసేసి అన్న ఏదో ఒకటి అయింది లేదు తన అంటే అయిపోతుంది, సింపుల్. కాంగ్రెస్ పార్టీలో మనం చూస్తున్నాం ఇంతకంటే ఎక్కువ వివాదాస్పదమైనటువంటి అంశాలనే వాళ్ళు లైట్ గా తీసుకున్నటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దీని విషయంలో మనం అంతకంటే ఎక్కువగా ఊహించుకోవటం అనవసరం ఏమో అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎస్ పాపారావు గారు చెప్పండి సార్, మీరు చెప్పండి, అసలు ఈ కాంగ్రెస్ లో అసంతృప్తితనం అనేది ఇంకా ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? ఎందుకంటే సొంత కేబినెట్ లో ఉన్న గొడవలే వాళ్ళు సర్ది చెప్పుకోకపోతే రేపు ప్రజలకి లేకపోతే గ్రౌండ్ లెవెల్ ఉన్న కార్యకర్తలతో ఏ విధమైనటువంటి సమన్వయం చేస్తారు? ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే రేపటి రోజున కాంగ్రెస్ సిచ్యువేషన్ ఏంటి సార్? అంటే ఇక్కడ 2 మాట్లాడుకోవాలి. అసంతృప్తి ఎన్నాళ్ళు కొనసాగుతుందంటే అది కాంగ్రెస్ కి శాశ్వత ప్రాతిపదిక మీద ఉన్న ఇప్పుడు కాదు కదా, చిరకాలంగా మనం చిన్నప్పటి నుంచి చూస్తుంది. నా చిన్నప్పటి నుంచి, మీ చిన్నప్పటి నుంచి కూడా చూస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇలాగే ఉంది, ఎప్పుడు ఇలాగే ఉంటది. బహుశా రేవంత్ రెడ్డి గారికి బహుశా ఇదంతా అలవాటు లేకపోవచ్చు, ఆయన తెలుగుదేశం నుంచి వచ్చాడు. కానీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ ఇలాగే ఉంటది, 1000 గొంతులు ఉంటాయి దానిలో. కాకపోతే ఇక్కడ కొత్తగా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఇందాక మిత్రులు ప్రస్తావించినట్లుగా మన అనలిస్ట్ సార్ కూడా ఉన్నారు కదా, ఆయన ఆయన ప్రస్తావించినట్టుగా కాంగ్రెస్ హైకమాండే కొండా సురేఖ గారితో మాట్లాడించుంటే కాంగ్రెస్ హైకమాండ్ ఎంతటి దుస్థితిలో ఉందో చెప్పుద్ది. ఎందుకంటే వాళ్ళు హైకమాండ్ చాలా పవర్ఫుల్ అని, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు మార్చేస్తారు, పరిస్థితులు వాళ్ళ అంటే పూర్తిగా ఢిల్లీ చేతిలో పగ్గాలు ఉంటాయి. ఇదే కదా కేసీఆర్ గారు కూడా ఆ రోజు ఎన్నికల ప్రచారంలో మన దగ్గర ఉన్న పాలన ఢిల్లీ నుంచి వస్తే పాలన అని కూడా ప్రచారం చేసుకున్నారు కదా. మరి అట్లాంటప్పుడు ఇంత బలహీన పడిపోయిందా కాంగ్రెస్ హైకమాండ్? రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్ గా చర్యలు తీసుకోలేక కొండా సురేఖ చేత మాట్లాడించే పరిస్థితి వచ్చిందంటే వాట్ ఈస్ దట్? కాంగ్రెస్ హైకమాండ్ కి ఏమైందనేది. రెండోది ఏంటంటే ఒకే కుటుంబంలోని వాళ్ళు అనేది నిజమే, వాళ్ళిద్దరు ఒకే కుటుంబమే. కానీ గతంలో అంటే వేరే వేరే పార్టీలో ఉన్నారు. మిత్రులు ఆయన చెప్పారు ఉదాహరణలు, మన రాజేశ్వరరావు గారు, చెన్నమనేని రాజేశ్వరరావు గారు, వీళ్ళంతా చెన్నమనేని విద్యాసాగర్ గారు, వాళ్ళు రకరకాల పార్టీలో ఉన్నారు, భిన్నమైన పార్టీల్లో ఉన్నారు. అది ఒక కథ. దాంతో పాటు తరిమల నాగిరెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి, నీలం రాజశేఖర రెడ్డి, ముగ్గురు పార్టీలు. తరిమల నాగిరెడ్డి ఏమో యూసీసీఆర్ ఆయన పెట్టుకున్నారు, ఆయన ఎమ్మెల్యే నుంచి వచ్చాడు బ్యాక్గ్రౌండ్ నుంచి. నీలం సంజీవ్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండి ప్రెసిడెంట్ దేశాధ్యక్షుడు అయ్యాడు. నీలం రాజశేఖర రెడ్డి సిపిఐలో ఉన్నాడు. ఇట్లా కుటుంబాల్లో ఉన్నాయి. సరే, ఆ రోజు పరిస్థితులకి గతంలో పరిస్థితులకి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. అందరి కుటుంబాల్లో అందరికీ తెలుసు. పిల్లల్ని మనం ఖండించలేము. బాధ్యత కూడా ఎప్పుడు దాకా ఉంటుందంటే వాళ్ళు మైనర్లకు ఉన్నంతసేపే ఖండించలేదు. అసలు మైనర్లను కూడా ఖండించే పరిస్థితి ఉందా? ఉండదు. అలా మారింది, చాలా మారిందనేది మనం గ్రహించకపోతే
పాత నమూనా ఏదైతే పాత పద్ధతుల్లో ఏం జరిగిందో గతంలో జరిగిన దాన్ని యథాతథంగా తెచ్చి ఇక్కడ అప్లై చేయలేము. అట్లాంటి విషయాల్లో, కుటుంబ విషయాల్లో మరీ ముఖ్యంగా చాలా మారిపోయింది అది. కాబట్టి ఏంటంటే ఆమె బాగుండు కొండా సురేఖ గారు డైరెక్ట్ గా ఖండించాలంటే కూతుర్ని అవన్నీ ఏం కుటుంబాల్లో ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయని మనం మాట్లాడటం అవసరం. తర్వాత ఏదేమైనా కానీ ఏంటంటే ఈరోజు ఒకటి మాత్రం బయటపడింది, కొండా సురేఖ గారిని ఖండించడానికి 20 మంది రావటం వలన, సుమారుగా 20 మంది, కాంగ్రెస్ పార్టీ మొత్తం యునైటెడ్ గా లేదనేది, రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలో అంత బలం కూడా లేదనేది, పరిస్థితి ఆయనకు అనుకూలంగా లేదనేది మాత్రం ఈ మొత్తం వివాదంలో బయటపడ్డది అసలు విషయం అది. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు ఈ కొండా సురేఖ ఇష్యూకి ఎండ్ కార్డ్ పడాలంటే ఇప్పుడు విదేశాల్లో ఉన్న రేవంత్ రెడ్డి వచ్చి చొరవ తీసుకుంటే తప్ప అవ్వదంటారా? ఏంటండి, ఏంటి సార్? ఇప్పుడు కొండా సురేఖ ఇష్యూకి ఒక ఎండ్ కార్డ్ పడాలి అని అంటే అక్కడ రేవంత్ రెడ్డి ఇండియాకి వచ్చి ఇందులో చొరవ తీసుకొని ఆయన పూర్తి ఆయన ప్లాన్ ఇదంతా కూడా చెప్తే తప్ప ఇది అసలు ఆగదంటారా? అసలు ఎండ్ కార్డ్ ఎలా పడుతుంది దీనికి? ఎండ్ కార్డ్ ఏముంది, క్రమశిక్షణ సంఘం దాకా పోయింది. ఇప్పుడు మల్లురవి గారు వచ్చారు, మల్లురవి గారిని కూడా చూసాం కదా, వీడియో చూసాం కదా. మల్లురవి గారు కర్ర విరగకుండా, పాము తాగకుండా చాలా డిప్లొమాటిక్ గా ఏం మాట్లాడాలో తెలియక ఆయన మాట్లాడి మంచినీళ్ళు కూడా తాగారు మధ్యలో ఆకాశం. అది పరిస్థితి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు పెద్దలు ఇందా మిత్రులు అన్నట్లు కాంగ్రెస్ హైకమాండే కొండా సురేఖతో మాట్లాడిస్తే ఇప్పుడు క్రమశిక్షణ సంఘం పేరుతో మల్లురవి గారు గట్టిగా మాట్లాడారు కదా. అలాగని తనగా రేవంత్ రెడ్డిని కాదని ఆయన క్రమశిక్షణ సంఘం పెట్టకుండా మీటింగ్ చేయకుండా ఆగలేడు, అలా చెయ్యాలి. కానీ మళ్ళీ హైకమాండ్కి ఏమైనా కోపం వస్తే కొండా సురేఖ కనుక హైకమాండ్ మాటలు మాట్లాడుతుంటే మళ్ళీ హైకమాండ్ అనకూడదు. అందుకని ఆయన రెండింటి మధ్య నలుగుతున్న వాతావరణం పోసి అదే నిజమైతే కొండా సురేఖను మాట్లాడించింది హైకమాండ్ అయితే మల్లురెడ్డి గారు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు కదా. ఆయన చెప్పాలి కదా, ఇతర క్రమశిక్షణ సంఘం అంటే చాలా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోగలిగినటువంటి శక్తి ఉన్నది ఒక పార్టీలో. అట్లాంటిది ఆయన కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు. ఆయనే ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఏం బాగాలేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చి కొండా సురేఖ ఏం సత్య అవుతారు? ఇప్పుడు ఒక వాయిస్ కాదు కదా, చెన్నారెడ్డి గారి వాయిస్ ఉంది, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి వాయిస్ ఉంది, ఇంకెన్ని వాయిస్లు వస్తాయో. కాబట్టి ఇంతమంది వాయిస్లు ఉన్నప్పుడు అది ఒక చోట ఏదన్నా చిన్న వేరే మిస్అండర్స్టాండింగ్ ఇంకోటి జరిగో లేకపోతే ఎరాటిక్ గా ఎవరన్నా ఉంటే చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ అంతా ఆడుతున్న పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఇబ్బందుల్లో ఉంది. ఎందుకంటే ప్రజల్లో మొరేల్ పోయింది. కాంగ్రెస్ కేడర్ కానీ నాయకులకు కానీ ప్రజల్లో ఉన్న స్టాండింగ్ పోతుందనే పరిస్థితి వాళ్ళకి అర్థమైంది. దాని నుంచి వచ్చిన అసంతృప్తి కూడా చాలా ఉంది పదవులు దీంతో పాటుగా దానిలో. థ్యాంక్ యూ. ఎస్ క్రాంతి గారు, ఇప్పుడు ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే రేపటి రోజున కాంగ్రెస్ పైన అనేక మచ్చలు వస్తాయి. ఎందుకంటే ఇప్పటికే మీరు చాలా ఛాన్స్ ఇస్తున్నారు అపోజిషన్ కి. సో దీన్ని ఎలా మళ్ళీ బలోపేతం చేసుకునే ప్రయత్నం ఉంది? అసలు కాంగ్రెస్ ఫ్యూచర్ ప్లాన్ అంటే ఏం చెప్తారు? పార్టీలో ఉన్నప్పుడు భిన్నాభిప్రాయాలు ఉంటాయండి. అవి భిన్నాభిప్రాయాలు ఎప్పటికప్పుడు సర్దుమణుగుతా ఉంటాయి. కాకపోతే ఏదో కొండా సురేఖ గారిని అధిష్టానం మాట్లాడిస్తుంది రేవంత్ రెడ్డి గారి మీద. ఇదంతా ఏదో ప్రతిపక్ష ఒక ట్రాన్స్ లో పడేయాలి కాబట్టి ప్రతిపక్షాలు ఏదో అట్లా పోర్ట్రేట్ చేస్తూ ఉంటాయి. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో అక్కడ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది, తనకు పోటీ చేయాలనుకుంది. అక్కడ ఎవరు పోటీ చేస్తారనే పేరు వచ్చినప్పుడు అక్కడ అంశం తెర మీదకి వచ్చింది, ఈ డిస్కషన్ నడుస్తుంది. బట్ ఈ డిస్కషన్ లోకి అధిష్టానమే రేవంత్ రెడ్డి గారి మీద కొండా సురేఖ గారితో మాట్లాడిచ్చింది, కొండా సురేఖ గారు కొండా సుష్మితోటి మాట్లాడిచ్చిర్రు. ఇదంతా ఏం లేదండి. కొండా సురేఖ గారు వివరణ ఇచ్చుకోరు క్రమశిక్షణ కమిటీకి. క్రమశిక్షణ కమిటీ ఏదైతే మల్లురవి గారు కానీ మిగతా పెద్దలందరూ కూర్చుంటారు, పార్టీకి సంబంధించిన అంశాలని వ్యక్తిగత అంశాలని అన్ని క్రోడీకరించి ఆలోచిస్తారు. ఆలోచించి పార్టీ నిర్ణయం ఏం తీసుకుంటారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే కొండా సురేఖ గారు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు, ఈ వాక్యాలకు నాకు సంబంధం లేదు అని. సో పార్టీకి ఒక బలం కొండా సురేఖ గారు పార్టీలో ఉంటారు, పార్టీలో కొనసాగుతారు అనే అనుకుంటున్నా. సో కొండా సుష్మిత గారు కూడా వారి రాజకీయ ప్రయోజనాల కోసం వారు ఏ పార్టీకైనా పోవచ్చు, లేకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేయొచ్చు. ఆల్ ద బెస్ట్ ఫర్ హర్ ఫ్యూచర్. ఇక మీరు పార్టీ ఫ్యూచర్ అంటారా? చెప్పినా కదా, పార్టీ ఫ్యూచర్ ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలకు ఓటు అనే ఆయుధం ఉంది. ఇక మాకు సంబంధించిన వ్యక్తిగతంగా అంటారా, అవి కంపల్సరీ అంశాలు నడుస్తూనే ఉంటాయి.
కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం అండి. ఆ సముద్రంలో ఇంకా అది ఎప్పుడు మా దగ్గర టీ కప్పులో తుఫానే, సర్దు మనుగుతూనే ఉంటాయి. అవి పెద్ద సమస్యలు కావు మాకు. ప్రత్యేకంగా కమిటీలు ఉంటాయి, క్రమశిక్షణ కమిటీ లాంటివి, వాళ్ళు చూసుకుంటారు. సమస్యలు అనేటివి ముందు ఏమి ఉండదు అని అన్న. గత కొద్ది రోజుల్లోనే ఇది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా యాజ్ యూజువల్ గా పరిపాలన ముందుకు పోతుంది. అంటే ఇప్పుడు ఒక వారం రోజుల్లో ఫర్ సపోజ్ చూసుకుంటే ఒక 7 రోజుల్లో సుమారు 4 రోజులు అభివృద్ధి పని మీద ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వార్తల్లోకి వస్తే అది వేరు. కాకపోతే ఒక వారంలో 4 రోజులు కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు ఉన్నాయి, లేకపోతే కాంగ్రెస్లో అసంతృప్తి ఉంది, లేకపోతే సపరేట్ కమిటీ వేశారు, లేకపోతే క్రమశిక్షణ కమిటీ ఉంది, ఒకరోజు మల్లు రవి అంటారు, లేకపోతే పిసిసి అసలు ఎన్ని రోజులు ఇవే వినుకుంటున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడుతూ కూడా అదే అంటున్నారు. సో మీకు ఇలాంటి మా దాంట్లో అవుతూనే ఉంటాయి, సో మా దాంట్లో కమిటీలు ఉన్నాయి, దీన్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. ఇంకెంతకాలం ఒక సమన్వయం అనేది మీ పార్టీలో మీకే లేకపోతే ఇంకెప్పుడు మీరు కమిటీలు ఏర్పాటు చేయడం ఆలోచిస్తున్నారు తప్ప దాని పూర్తిగా అందరూ ఒక కాంబినేషన్ లో వెళ్దాం అనేటట్టు అయితే ఎక్కడ మాట్లాడలేదు. నేను గతంలో డిబేట్ చేసిన గెస్టులు కూడా ఇదే మాట్లాడుతున్నారు, ఈరోజు మీరు కూడా ఇదే మాట్లాడుతున్నారు, కమిటీలు ఉన్నాయని. ఇంకెన్ని రోజులు కమిటీలు అలా కాదు కదా, గ్రౌండ్ లెవెల్లో మొత్తం అందరూ ఒకటే పనిచేయాలి కదా. ఓకే, ఇప్పుడు పార్టీ డిస్కషన్ వచ్చినప్పుడు ఇప్పుడు మెట్రో టీవీ అనేది డిస్కషన్ పెట్టింది కాబట్టి డిస్కషన్ తెర మీదకి వచ్చిందండి. అంటే లైక్ ఆ ఇష్యూ నడుస్తుంది, అది తెర మీదకి వచ్చింది, నడుస్తూనే ఉంది, వాళ్ళు కూడా వివరణ ఇచ్చుకోరు. సో ఈ డిస్కషన్ అనేది ముందుకు ఎందుకు పోతా ఉంది అని అంటే మీరు డిస్కషన్ పెట్టడానికి నేను తప్పు పడతలేను, పెద్దలను పిలవడానికి కానీ నన్ను పిలవడానికి కానీ తప్పు పడతలేను. సో మెట్రో టీవీ టాపిక్ పెట్టింది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. యాక్చువల్ గా ప్రజలకి ఈ వీటితోటి ఏం సంబంధం ఉంటది? పరిపాలన ఏముంది, పరిపాలనకు సంబంధించిన అంశాలు ఏమున్నాయి అనేది ఉంటది. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ప్రతిపక్షాలు వాడుకోవడానికి అది చేస్తా ఉంటే పేడ్ ఛానల్స్ ఉంటాయి, పేడ్ ఛానల్స్ పనికి మాలిన న్యూస్ అంతా పోర్ట్రేట్ చేస్తా ఉంటది. వాటికి మాకేం సంబంధం? మా పార్టీలో ఉంటాయి అంతే. ఇప్పుడు చిన్న కుటుంబం ఉన్నప్పుడే రకరకాల సమస్యలు ఉంటాయి. పార్టీ అన్నప్పుడు పార్టీలో ఉన్న సమస్యలను మాకు మేముగా సరిదిద్దుకుంటాం, మాకు మేముగా అది ముందుకు పోతాం అంతే. గతంలో చాలా జరిగినాయి. నేను ఏమంటున్నా అంటే ఇక ముందుకు పోతుంది ఇట్లే ఉంటది అని అంటే, ఇల్లు అన్నప్పుడు సమస్యలు ఉంటాయండి, వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు అది పార్టీ అంశం పక్కన పెట్టండి. పరిపాలనకు సంబంధించిన అంశాలలో మీరు మెట్రో పెడితే దానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఎక్కడ ఏం తక్కువ చేస్తుంది, ప్రజలకు ఏం ఎక్కువ తక్కువ. ఇప్పుడు పాపారావు గారు కానీ నరసింహారావు గాని వారికి కానీ ప్రజల అంశాల మీద డిస్కషన్ ఇచ్చే టైం ఇవ్వండి మీడియా. పార్టీల అంశాలతోటి ప్రజలకైతే ఒరిగేది ఏం లేదు కదా. దీనివల్ల ఈ డిస్కషన్ వల్ల ప్రజలకు ఒరిగేది ఏం లేదు కదా. పార్టీకి తప్ప, పార్టీ స్వలాభం తప్ప, వ్యక్తిగత స్వలాభం తప్ప, ప్రతిపక్షాల రాజకీయ స్వలాభం తప్ప. ఇప్పుడు కేవలం మీడియాలో హైలైట్ చేస్తేనే మీ దగ్గరలో ఉన్నటువంటి గొడవలు బయటకు వస్తున్నాయని మీరు అనుకుంటున్నారా? గ్రౌండ్ లెవెల్ అందరూ తృప్తిగా ఉన్నారని మీరు గ్యారెంటీ ఇవ్వగలరా? తృప్తి పరచాల్సింది రాజకీయ నాయకులని కాదండి, మీడియాలని కాదు, ప్రజల సమస్య గురించి మాట్లాడమని చెప్తున్నా. నేను ఆల్రెడీ చెప్పిన, నేనేం నెగిటివ్ చెప్తలేను, నేను నెగిటివ్ మాట్లాడతలేను. ప్రజలకు సంబంధించిన అంశాలలో ప్రజలు తృప్తిగా లేరు అని చెప్పండి. ఓకే, దానికి ఏం లేదు, ఏం చేద్దాం అనేది డిస్కషన్ చేసుకుందాం. పార్టీకి సంబంధించిన అంశాన్ని మీ కాంగ్రెస్ నాయకులే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అపోజిషన్, ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ లో అపోజిషన్, అందులో నుంచి ఒక పార్టీ మెంబర్ బయటకు వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ కవిత గారే అనుకుందాం, కవిత గారు బయటకు వచ్చి పార్టీ గురించి నానా మాటలు చెప్తున్నారు. చాలా అసలు ఆ పార్టీలో అలా ఉంది ఇలా ఉంది, క్యాండిడేట్ సరిగ్గా లేరు అంటున్నారు. మరి దాన్ని మీరు క్యాష్ చేసుకుంటున్నారు కదా. బయటకు వచ్చి ముందు మీ చెల్లెకి సమాధానం చెప్పండి, మా దగ్గరకు వస్తారండి. సో వాళ్ళని కూడా అదే విధంగా చేసినటువంటి అభివృద్ధి మాత్రమే ప్రజెంట్ చేయొచ్చు కదా. అలా కాకుండా కేవలం మీ పార్టీలో ఉన్న వాళ్ళ మీరే ఈ విధంగా చేస్తే ఎలా అని అంటున్నారు. సో వాళ్ళకో రోల్ మీకో రోలా? సి బ్రదర్, అంటే నేను ఏమంటున్నా అంటే వాళ్ళు గతంలో 10 ఏళ్ళు పరిపాలన చేసినప్పుడు ఆ పరిపాలన మీద విమర్శలు వచ్చినప్పుడు, ఆ విమర్శలకు మీ చెల్లెకి సమాధానం చెప్పు అన్నప్పుడు వారు కూడా ఉన్నారు కదా. గతంలో ఎంపీగా ఉన్నారు, గతంలో ఎమ్మెల్సీగా ఉన్నారు. మీరు మళ్ళా దానికి దేనికి లింక్ పెడతా అంటే ఎట్లా? నేనేమంటున్నా అంటే నేను మెట్రో టీవీని ముందు పెట్టి నేను అనట్లేదు. మీడియా పరంగా కొన్ని సోషల్ మీడియా ఛానల్లో
పోర్ట్రేట్ చేయడం వ్యక్తిగతంగా. ఇప్పుడు మీడియా అంటే ప్రజలకు వారధి అండి. ప్రజల సమస్యలను ప్రభుత్వం దగ్గర తీసుకుపోవాలా, ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయో ప్రభుత్వం దగ్గర తీసుకుపోవాలా, ప్రజలు ప్రభుత్వం తప్పులు చేస్తే తప్పులు ఏం చేస్తుందో ప్రజలకు అందజేయాల. ఇలా మీడియా అట్లా లేదు. సో అది కదా బాధపడాల్సింది. అంటే ఏ విషయాన్నైనా ఇక ఆ విషయం మనకు అది పనికొచ్చేది కాకపోని పనికొచ్చింది కానీ ఏదైనా పోర్ట్రేట్ చేయడమే మనకి ఇంపార్టెంటా? కాదు కదా. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మీడియా గత 2 రోజులుగా కూడా పూర్తిగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఏదైతే ఈ అసంతృప్తి లేకపోతే ఆ విభేదాలు ఏవైతే ఉంటాయో అవి ప్రొజెక్ట్ చేస్తుంది. సో మొత్తంగా అవి అవసరం లేని అక్కర్లేని అని అంటున్నారా? అక్కరలేని మీన్స్ చర్చ నడుస్తుందండి, దాన్ని ఇంకా పెద్దగా తీసుకుపోవాల్సిన అవసరం లేదు. అవి పార్టీ చూసుకుంటది. పార్టీ ఏం చర్యలు తీసుకుంటది అనేది చెప్పండి. బట్ మనకు మనమే కొండా సురేఖ గారు మాట్లాడిచ్చిరానో లేకపోతే అధిష్టానం మాట్లాడిచ్చినానో. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సార్. నరసింహారావు గారు చెప్పండి సార్. ఇప్పుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారి మాటలు చూసుకున్నా, లేకపోతే చిన్నారెడ్డి గారి మాటలు చూసుకున్నా, లేకపోతే కొండా సుష్మిత గారి మాటలు చూసుకున్నా, సో వీళ్ళ అసంతృప్తి మనకు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మన రీసెంట్ గా టీపీసీసీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నాకు రేవంత్ రెడ్డికి ఎలాంటి గ్యాప్ లేదని ఆయన అంటున్నారు. మళ్ళీ అట్ ద సేమ్ టైం అటు జగ్గారెడ్డి గారు చూసుకుంటే జగ్గారెడ్డి గారు అసలు నేను పోటీ చేయనని చెప్తున్నారని రేవంత్ రెడ్డి గారే స్వయంగా మొన్న సభలో చెప్పిన పరిస్థితి. సో ఇవన్నీ ప్రజలపైన ఎక్కడ కూడా ప్రభావం చూపించమంటారా? ఎందుకంటే ఒక పార్టీ, ఒక అధిష్టానము ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది, వాళ్ళ క్యాబినెట్ పైన రాష్ట్రం ఆధారపడి ఉన్నప్పుడు సో వాళ్ళ కమ్యూనికేషన్ ప్రజలకి అసలు ఉపయోగపడదంటారా? మీ అభిప్రాయం ప్రకారం ఏం చెప్తారు సార్? సార్ ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి ప్రవర్తన, పార్టీ నాయకుల యొక్క వ్యవహార శైలి అనేటువంటిది ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రజల మీద దాని యొక్క ప్రభావం 100% పడుతుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు మమేకమైనటువంటి తీరుతెన్నులు ఎట్లా ఉన్నాయి, అధికారం ఉంది కదా అనేటువంటి అహంకారంతో వ్యవహరించినటువంటి వాళ్ళ తీరుకి మనం ప్రజలు ఎన్నికల్లో ఎలా జవాబు చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, గత ముఖ్యమంత్రి గారు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని తీసుకొని అతను అసెంబ్లీ రోజులు చాలా ఉన్నాయి. లేదు అసెంబ్లీకి వచ్చారు, రాష్ట్రానికి ప్రధానమంత్రి వస్తే కనీసం ఫార్మాలిటీగా ప్రోటోకాల్ ప్రకారం ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినటువంటి సంఘటనలు మనం చూసాం. ఇట్లా అసలు పెద్ద పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఒక 15 మంది 20 మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భం కానివ్వండి, హైదరాబాద్ నగరం వరదల్లో మునిగిపోయినటువంటి సందర్భంలో కానీ, తను ఒక ఫామ్ హౌస్ లోనే కూర్చున్నటువంటి దానికి కానీ, తర్వాత ఆ కుటుంబ సభ్యులు వ్యవహరించినటువంటి తీరుతెన్నులు కానివ్వండి, ఆ కుటుంబ సభ్యులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి తీరుతెన్నులు కానివ్వండి, వాళ్ళ మీద కేసులు అయినటువంటి తీరుతెన్నులు, ఇవన్నిటిని ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు. గమనించి ప్రజలకు ఇందాక మన మిత్రుడు క్రాంతి ఏమంటున్నారంటే ఇవన్నీ ప్రజలు అభివృద్ధి చూస్తారు. దానికి పారామీటర్ ఎప్పుడు ఉంటుంది? మన ప్రజాస్వామ్యంలో ప్రజలకు సంబంధించినటువంటి అధికారం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి కాల పరిమితి 5 years తర్వాత. అంటే ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా అది మంచి అయితే మంచి చెప్తారు, మంచి అయితే రెండోసారి గెలిపించడం ద్వారా మంచి చెప్తారు, వాళ్ళకి నచ్చకపోతే ఓడించడం ద్వారా ఆ తీర్పిస్తారు. మనం ఎంతమందిని ఎన్ని రాజకీయాలు చూస్తుండట్లేదు. మనం 2019-24 మధ్యలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయం చూద్దాం. ఎంత వాళ్ళు సంక్షేమ పథకాలు చేసామన్నా కూడా హైదరాబాద్ పెద్ద మహానగరం నుంచి కొన్ని వేల మంది ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టొచ్చారు. అంటే కసి అనేటువంటిది కనపడింది. అట్లాగే మొన్న మనం తమిళనాడు చూసాం, వెస్ట్ బెంగాల్ చూసాం. అట్లా ప్రతి రాష్ట్రాన్ని చూసినట్లయితే ఆ యొక్క ఫలితం అనేటువంటిది ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినప్పుడు ప్రజల యొక్క తీర్పు ఎలా ఉంటుంది, వాళ్ళ వైఖరి ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనకు 5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా కనపడుతుంది. ఇప్పుడు కేవలం ఇదంతా అసలు సురేఖ గారి కూతురు ఏం మాట్లాడలేదు, సురేఖ ఏమనలేదు, ఇదంతా అసలు మన రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడలేదు, ఇంకెవరో సమెక్స్ ఏం మాట్లాడలేదు, చిన్నారెడ్డి గారు ఏం మాట్లాడలేదు, ఇదంతా కూడా మీడియా సృష్టి అని మనం అనుకుంటే అని కాంగ్రెస్ పార్టీ ఒకరు భావించింది అనుకోండి, అది బ్రహ్మలో ఉన్నట్టే. అంటే వాస్తవాలతో మాట్లాడాలి, వాస్తవాలను అంగీకరించాలి. ఆ వాస్తవాల్లో ఉన్నటువంటి ఒకవేళ ఏమైనా పొరపాట్లు ఉంటే ఆ పొరపాట్లను కరెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిదే రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో చేయాల్సినటువంటి పని. ఎవరైతే ఆ పనిని చేయకుండా ఉంటారో వాళ్ళకు మనం ఫలితాలు అనేటువంటి చూస్తుంటాం. ఇంతకు మించి వేరే ఒక్కర్లే నిదర్శనం.
ఎస్, అంటే గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఇలా అవుతుంటే కార్యకర్తల నమ్మకం, పార్టీ పైన ఉన్నటువంటి నమ్మకం, ఎందుకంటే క్యాబినెట్ లోనే సరిగా లేదు, మనల్ని రేపటి రోజున పట్టించుకుంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతాయి కదా. సో ఏ విధంగా చేస్తే ఇప్పటికైనా కాంగ్రెస్ బలపడుతుంది? ఇంకా 2 years టైం ఉంది. సో వాళ్ళ బలోపేతాలు, వాళ్ళ బలాలు బలహీనాలు ఏ విధంగా తీసుకొని ముందుకు వెళ్తే బాగుంటాయి అంటారు సార్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒక జాతీయ పార్టీ. ఈ జాతీయ పార్టీకి సంబంధించినంత వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మన దగ్గర 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనుకుందాం సార్. ఆ నెంబర్ కొంచెం అటు ఇటు. ఈ 65 మంది నెంబర్లలో ఒక 15, నిన్న ఇందాక పాపారావు గారు కూడా అన్నారు, రేవంత్ రెడ్డి పక్కన కేవలం 20 మంది ఉన్నారా అని. అంటే 20 మందే లేదు, ఆయన 65 మందికి నాయకుడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, నిన్న జరిగినటువంటి ప్రత్యేక సమావేశంలో ప్రెస్ మీట్ కి 20 మంది అటెండ్ అయ్యారు. అంటే మనకు జనరల్ కూడా మనం 2023 చూస్తున్నట్లయితే, అతను టిఆర్ఎస్ తో ఫైట్ చేసేటువంటి క్రమంలో తన అనుచరుల వర్గానికి కొంతమందికి సీట్లు ఇప్పించుకొని వాళ్ళని గెలిపించుకున్నాడు. ఆ గెలిపించుకునేటువంటి బాధ్యత కూడా తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు. వాళ్ళు గెలిపించుకున్నాడు. ఆ గెలిపించుకున్నప్పుడు ఎవరైతే నమ్మకంగా ఆయన వైపు ఉండి ఆయన ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నటువంటి వాళ్ళు ఇమ్మీడియట్ గా బయటకు వచ్చారు. కొంతమంది మొదటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకేంటంటే ఇక్కడ వ్యక్తి ప్రధానం కాదు, పార్టీ ఐడియాలజీ, పార్టీ సిద్ధాంతము, పార్టీ వ్యవహారం, రాహుల్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఇంకా బ్లా 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 వాళ్ళు ఎలా చెప్తే వీళ్ళు ఎలా అయినటువంటి వాళ్ళు ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు 20 మంది ఉంటారు అనుకుందాం. రిమైనింగ్ 20 మంది ఏమవుతారు? వాళ్ళు తటస్థంగా ఉంటారు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు సిచ్యుయేషన్ బట్టి, ఐ మీన్ రేవంత్ రెడ్డి వైపు మొగ్గితే రేవంత్ రెడ్డి వైపు వెళ్తారు. రేవంత్ రెడ్డి బలహీనుడైపోయి బట్టి విక్రమార్కనో, ఉత్తమ్ కుమార్ రెడ్డో, శ్రీపాదరావు లైమ్ లైట్ లోకి వస్తే వీళ్ళు వాళ్ళ వైపు సపోర్ట్ చేస్తారు. అంటే మనం ఈ పార్టీయే కాదు, ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థ అయినా మనం చూస్తున్నట్లయితే ఇదే కనపడుతుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు గెలిపోవటంకు సంబంధించినటువంటి విషయం చెప్పినట్లయితే, మనం 99 ఎలక్షన్స్ లో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, ఉమ్మడి రాష్ట్రంలో కడప నుంచి రాజశేఖర రెడ్డి వెళ్ళి తన మనుషుల ద్వారా ఆ వ్యక్తిని అదే సొంత పార్టీలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రిని ఓడించాడు అని చెప్పేసి ఆయనే స్వయంగా చెప్పాడు. అంటే నన్ను ఓడించడానికి కడప నుంచి మనుషులు పంపించారు అని. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. వాళ్ళు ఏ పనైనా చేయొచ్చు. దేనికంటే ఎవరినైనా ఓడించేటువంటి వాళ్ళే ఇంటర్నల్ గా. కారణం ఏంటంటే, ఇతను గెలిస్తే అతని వైపు ఒక 15 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే నాకేమైనా ప్రమాదం జరిగేటువంటిది కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పొజిషన్ లో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆ రకమైనటువంటి వాతావరణం లేదు. ఒక 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ బలంగా పాలన చేయడం వల్ల ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం 2023లో పోరాటం చేసింది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఈ 29లో జరగబోతున్నటువంటిది, అంటే మామూలుగా 28 జరగాలి. ఓకే, ముఖ్యమంత్రి 29లో జరుగుతాయి జమిలి అన్నాడు కాబట్టి నేను 29 అని చెప్తున్నాను. 29లో జరుగుతున్నటువంటి ఎలక్షన్ లో ఈ 5 సంవత్సరాల పనితీరు ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి దాన్ని బట్టి ఆ యొక్క పార్టీ యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ నరసింహరావు గారు. అదేవిధంగా ప్యానల్ ఉన్న సభ్యులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో అది ఇంకా కూడా రోజుకి ఈ ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు గత 3 రోజులుగా చూసుకున్నా కూడా కొండా సురేఖ ఇష్యూ జరుగుతూనే ఉంది. సో ఈ రోజు కూడా ఇటు మళ్ళా చిన్నారెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా మళ్ళీ తెరపైకి వస్తుంది. సో ప్రస్తుతానికైతే రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి ఇంకా ఇండియాకి రాలేదు కాబట్టి ఆయన వచ్చిన తర్వాతనైనా ఈ పూర్తి అసంతృప్తి, విభేదాలు ఏదైతే ఉంటుందో ఈ కథకు ఒక ఎన్కార్డ్ పడుతుందో లేదో కూడా ఖచ్చితంగా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. సో ఇది ఈ రోజు మన స్పెషల్ డిబేట్ అవర్. చూస్తూనే ఉండండి మెట్రో టీవీ.